ఒకప్పుడు కృష్ణవరం అనే గ్రామంలో వెంకట్రావు అనే పేద రైతు తన భార్య ధనలక్ష్మి మరియు వృద్ధ తల్లితో కలిసి నివసించేవాడు. వెంకట్రావుకు చంద్రిక అనే చిన్న కుమార్తె ఉండేది. వెంకట్రావు తన కుటుంబ పోషణ కోసం గ్రామంలోని జమీందారు ఇంట్లో కూలి పని చేసేవాడు. వెంకట్రావు ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉండేది. వెంకట్రావుకు కొద్దిపాటి భూమి మాత్రమే ఉండేది. ఆ భూమిలో ధనలక్ష్మి రోజంతా కష్టపడి రకరకాల పంటలు పండించేది. గ్రామంలోని బజారు రోజున ఆ పండించిన కూరగాయలు, పండ్లు అమ్ముతూ తన కుటుంబానికి సహాయంగా ఉండేది. కృష్ణవరం గ్రామస్తులందరూ ధనలక్ష్మి వద్దనే కూరగాయలు, పండ్లు కొనేవారు. అలా రోజులు గడుస్తూ ఉండేవి. ఎప్పటిలాగే ఒకరోజు ధనలక్ష్మి తన పొలంలో పండిన కూరగాయలను, పండ్లను కోసి బజారుకు తీసుకువెళ్ళి అమ్మడం మొదలుపెట్టింది. రావాలండి రావాలి, తాజా కూరగాయలు, తాజా పండ్లు, స్వయంగా పండించిన తాజా కూరగాయలు, తాజా పండ్లు, ఎలాంటి రసాయనాలు వాడకుండా పండించిన పళ్ళు, కూరగాయలు తక్కువ ధరకే అమ్ముతున్నాము. ఇంతలో తమకు గతంలో పరిచయం ఉన్న సూరయ్య అనే వ్యక్తి కూరగాయలు కొనడానికి అక్కడికి వస్తాడు. ధనలక్ష్మి, ఎలా ఉన్నావు? ఇంట్లో అంతా బాగున్నారా? చంద్రిక ఎలా ఉంది? సూరయ్య గారు, అంతా బాగానే ఉంది. చంద్రిక కూడా బాగుంది. నీ వ్యవసాయం ఎలా సాగుతుంది? అంతా బాగానే ఉంది కదా? ఏమని చెప్పను సూరయ్య గారు, మా బావి పూర్తిగా ఎండిపోయింది. అందులో బండరాలు తప్ప మరేమీ లేవు. ప్రస్తుతం ఒక్క నీటి చుక్క కూడా లేదు. మా పక్క పొలం భూపాలయ్య గారిది. ఆయన పొలంలో ఉన్న బావి నుండి నీటిని తెచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాము. ప్రస్తుతానికి బాగానే ఉంది. ఇంతకీ మీరెందుకు ఇలా వచ్చారు? నా భార్య బజారుకు వెళ్ళి కూరగాయలు తెమ్మని చెప్పింది. అందుకోసమే ఇలా వచ్చాను. టమాటాలు, బెండకాయలు, దొండకాయలు కిలోకి ఎలా ఇస్తున్నావు? టమాటాలైనా, బెండకాయలైనా, దొండకాయలైనా కేజీ 20 రూపాయలకి ఇస్తున్నాము. మీకు ఎన్ని కేజీలు కావాలి సూరయ్య గారు? నాకు అన్నీ ఒక్కొక్క కిలో చొప్పున ఇవ్వు అని చెప్పి కూరగాయలను కొనుగోలు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సూరయ్య. ఒకరోజు ధనలక్ష్మి ఎప్పటిలాగే భూపాలయ్య పొలంలో ఉన్న బావి నుండి నీటిని తెచ్చుకుని తన పొలంలో వ్యవసాయం చేస్తూ ఉంటుంది. ఇదంతా అక్కడే ఉండి గమనిస్తున్న భూపాలయ్య ధనలక్ష్మి వద్దకు వచ్చి ఇలా అంటాడు. ధనలక్ష్మి, ఎలా ఉంది? పొలం పనులు బాగున్నాయా? అయ్యా, మీ దయ వల్ల పొలం బాగానే పండుతోంది. ప్రస్తుతానికి మాకు ఎటువంటి లోటు లేదు. ధనలక్ష్మి, చాలా సంవత్సరాలుగా నా బావి నీటిని ఉచితంగా ఉపయోగిస్తున్నావు. ఇక నుంచి నీకు నీరు ఇవ్వడం కుదరదు. వేసవి సమయం దగ్గర పడుతుంది. నా బావిలో నీరు చాలా తక్కువగా ఉంది. ఈ రోజు నుండి మా పొలంలో ఉన్న బావి నుండి నీటిని తీసుకోవడానికి నేను అంగీకరించను. అదేంటయ్యా, పంట మధ్యలో ఉంది. మా మీద దయ చూపించండి. ఇన్ని రోజులు ఉచితంగా వాడుకున్నావు, ఇంకా కుదరదని చెప్తున్నా కదా. మాకు అవసరాలు ఉంటాయి కదా అని ఒక కట్టుకథ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భూపాలయ్య. పాపం ధనలక్ష్మి దిక్కుతోచక బాధపడుతూ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. ధనలక్ష్మి బాధతో ఈ విషయం తన భర్త వెంకట్రావుకి చెప్తుంది. అయ్యో, ఇప్పుడెలా? ప్రస్తుతానికి ఎలాంటి లోటు లేకుండా గడిచిపోతుంది అనుకున్న సమయంలో ఇలా జరిగింది. తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. నువ్వేం బాధపడకు. నేను రేపు ఉదయం వెళ్ళి భూపాలయ్య గారితో ఒకసారి మాట్లాడి వస్తాను. ఆయన మనసు ఏమన్నా మారుతుందేమో. ఆ రోజు రాత్రి అలా గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం వెంకట్రావు భూపాలయ్యను బావి నీటి కోసం అభ్యర్థించేందుకు బయలుదేరతాడు.
కొంతసేపటికి భూపాలయ్య వద్దకు చేరుకుంటాడు. భూపాలయ్య గారు, దయచేసి మీ బావి నీటిని కొంతకాలం ఉపయోగించుకునే అవకాశం ఇవ్వండి. ప్రస్తుతం మేము దానిపైనే ఆధారపడి జీవిస్తున్నాము. మాపై కాస్త కనికరం చూపించండి అని వెంకట్రావు వేడుకున్నాడు. లేదు వెంకట్రావు, మీకు నీరు ఇవ్వడం ఇప్పుడు నాకు సాధ్యం కాదు. మీకు నీరు ఇస్తూ పోతుంటే నా పంట పొలం నీరు లేక సరిగ్గా పండడం లేదు. వచ్చేది వేసవికాలం కాబట్టి అసలే నీరు దొరకదు. మీరు ఎంత బ్రతిమలాడినా లాభం లేదు వెంకట్రావు. భూపాలయ్య మాటలు విన్న వెంకట్రావు ఇక మాట్లాడేదేమీ లేక మౌనంగా ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన వెంకట్రావు తన భార్యతో జరిగిందంతా చెప్తాడు. తన భార్య బాధపడుతూ ఉంటుంది. అప్పుడు వెంకట్రావు తన భార్యతో ఇలా అంటాడు. మన పాత బావిని మరింత లోతుకు తవ్వితే ఎలా ఉంటుంది? అందులో పెద్ద పెద్ద బండరాలు తప్ప మరేవీ లేవు కదండి. ఒకవేళ తవ్వడానికి కూడా చాలా ఖర్చు అవుతుంది. మన దగ్గర అంత డబ్బు లేదు. రేపు ఉదయం నుండి మన పాత బావిని మరింత లోతుగా నేనే తవ్వుతాను. నేను తవ్వగలిగినంత తవ్వుతాను. నా శక్తి మేర ప్రయత్నిస్తాను. నీరు రావడం అన్నది ఇక పైవాడి దయ. సరే అండి, ప్రయత్నిస్తే ఏదో ఒక దారి కనిపించక మానదు. సరే, అలాగే చేద్దాం. సరే గాని నాకు చాలా ఆకలిగా ఉంది. ఏమన్నా ఉంటే త్వరగా పెట్టు, తింటాను. ఈరోజు ఉదయం నుండి ఏమీ తినలేదు. సరే అండి, ఇప్పుడే మీకు భోజనం తీసుకొని వస్తాను. అమ్మా తల్లి అన్నపూర్ణేశ్వరి, నా ఆకలి తీర్చమ్మా. అమ్మా తల్లి అన్నపూర్ణేశ్వరి, నా ఆకలి తీర్చమ్మా. బయట ఎవరిదో మాట వినిపిస్తుంది. ఒకసారి బయటకు వెళ్ళి చూద్దాం పద. ఇంటి బయటకు వచ్చిన వారికి సాధువు రూపంలో ఉన్న ఒక బిచ్చగాడు కనిపిస్తాడు. అమ్మా అయ్యా, చాలా ఆకలిగా ఉంది. నాకు ఏదైనా తినడానికి ఉంటే పెట్టండి. అయ్యో స్వామి, మా దగ్గర మీకు పెట్టడానికి ఏమీ లేదు. మేమే కటిక పేదవాళ్ళం. కేవలం నా భర్తకు సరిపడా ఆహారం మాత్రమే ఉంది. కానీ వెంకట్రావుకి ఆ బిచ్చగాడిని ఆకలితో అక్కడి నుంచి పంపించడం ఇష్టముండదు. వెంటనే తన భార్యతో ఇలా అంటాడు. నా వంతు అన్నాన్ని ఈ బిచ్చగాడికి పెట్టు. నా ఆకలి గురించి ఆలోచించకు. ధనలక్ష్మి తన భర్త మాట విని బిచ్చగాడికి అన్నమిచ్చింది. మీరిద్దరూ నా ఆకలి తీరుస్తున్నారు. మీకు ఆ దేవుడు ఏదో ఒక రకంగా సహాయం చేస్తాడు. మీ కష్టాలన్నీ సుఖాలుగా మారే రోజు మీకు ఇస్తాడు. ఆ బిచ్చగాడు ఆశీర్వదించి అక్కడి నుండి భోజనం తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ రోజు తాను తినకపోయినా ఒకరికి ఆకలితో ఉన్నవారికి కడుపు నింపాను అన్న తృప్తితో వెంకట్రావు ఉంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే ఇద్దరూ తమ పొలానికి బయలుదేరి వెళ్తారు. కొంతసేపటికి తమ పొలానికి చేరుకుంటారు. వెంకట్రావు తన పొలంలో ఉన్న పాత బావిలో దిగి దానిని మరింత లోతుకి తవ్వే ప్రయత్నం మొదలు పెడతాడు. కొంత సమయం తర్వాత ఒక్కసారిగా బావిలో నీరు చిన్నగా రావడం మొదలవుతుంది. వెంకట్రావు మొహంలో ఆనందం కనిపిస్తుంది. మరింత లోతుగా బావిని తవ్వుతాడు. నీరు పుష్కలంగా పైకి రావడం ప్రారంభమవుతుంది. అయ్యో, ఇది నిజమేనా? ఇంతటి రాతి నేలలో నీరు పుష్కలంగా వస్తుంది. దేవుడు మన మాట విన్నాడు ధనలక్ష్మి. ఏవండి, ఇది మనం చేసిన మంచి పనుల ఫలితం. ఇక నుండి మన పొలాలకు నీరు ఇస్తూ మంచి పంటలను పండించవచ్చు. మన కష్టాలన్నీ తీరిపోతాయి. ఇదంతా దేవుడి దయ, మన మంచితనానికి ఇచ్చిన ప్రతిఫలం. మనం ఎవరికైనా సహాయం చేస్తే అది ఎప్పటికైనా మనకే తిరిగి వస్తుంది. అవునండి, పాప మా బిచ్చగాడి ఆకలి తీర్చడం వల్లే మనకి నీటి రూపంలో ఆ దేవుడు ఆశీస్సులు ఇచ్చాడు. కాలక్రమంలో వారి పొలాలు పచ్చగా మారాయి. పంటలు బాగా పండాయి.
వెంకట్రావు కుటుంబం మెల్లమెల్లగా ఆర్థికంగా స్థిరపడింది. వారు ఎప్పుడూ పేదలకు సహాయం చేయాలని నిశ్చయించుకున్నారు. సాటి మనుషులపై దయ చూపితే ఆ దయ ఎన్నో మార్గాల్లో మనకు తిరిగి వస్తుంది. నిస్వార్థంగా చేసే సాయం ఎప్పటికైనా మన జీవితాన్ని ఆనందంగా, సంతోషంగా మార్చుతుంది.